హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా లక్కీ కోసం ఉగ్గు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్తో అన్ని రకాల పప్పులు తీసుకున్నాను అనమాట. నేనైతే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ మూడు వేసాను అనమాట. ఈ మూడు బియ్యం అంతా మంచిగా వాష్ చేసుకుని నీళ్లు వాడేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకా మినపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెము, నేనైతే వేయలేదు. ఎండలో ఆరబెడితే ఇంకా బాగుంటుంది. నాకైతే ఇక్కడ ఎండ ఎక్కువ రాదు కాబట్టి నేను ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. వన్ నైట్ మొత్తం ఫ్యాన్ కింద వదిలేసాను. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా బాగా ఆరిన తర్వాత 4 బాదం పప్పులు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే వాము వేసి మిక్సీ చేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేడి తగ్గనించి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుని డైలీ యూజ్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకి. మా లక్కీకి అయితే 6 మంత్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.